వేరే సార్ మేడం ఉన్నారు కదా, సార్ ఏమో పక్కన ఉన్నారు, నేను అటు ఎదురుగా కూర్చుని ఇక్కడ ఎందుకని. అదే సార్ నా వెనకాల గోడ కనిపిస్తుందా బుక్ ఒకటి? ఎస్ ఎస్ కనిపిస్తుంది మేడం. అది రష్యన్ స్టోరీస్ ది, అది ఇన్విజిబుల్ బుక్ ర్యాక్. ఓకే ఓకే. డైరెక్ట్ బుక్స్ ఉన్న గోడకు ఉన్నట్లుగా కనిపిస్తుంది. మేడం ఇది కాలేజీలోనా ఇంట్లోనా మేడం? ఈ రోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. 50%. ఓకే మేడం, వర్క్ ఫ్రమ్ హోమ్. రైట్ మేడం, దీని గురించి ఇంట్రడక్షన్ కూర్చోండి మేడం. మేడం కూడా ఉన్నారా మేడం? ప్రిన్సిపల్ మేడం ఉన్నారు? లేరు సార్, నేను చెప్పలేదు. ఓకే సరే సరే మేడం. జస్ట్ I will introduce and hand it over to Sukma madam. Okay sir. గౌరవనీయులైన కృష్ణవేణి మేడం కి, ఉమెన్స్ కాలేజ్ బాటనీ లెక్చరర్, అలాగే మన మహిళా కళాశాల చదువుకున్నటువంటి విద్యార్థినులందరికీ ఇదొక స్పెషల్ అకేషన్. ఎందుకోసం అంటే SRBGNR కాలేజీ నేను ఇలా పోల్చాలని అనుకోలేదు, కానీ ఇక్కడ మేము ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ ని కమిషనర్ గారి ఆదేశాల మేరకు మాకున్న సౌలభ్యంతో స్టార్ట్ చేశాం. సో దీనికి కోఆర్డినేటర్ గా SRBGNR కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీ సుకుమార్ గారు కోఆర్డినేటర్ గా ఉండి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ని మొబిలైజ్ చేసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కోసం కానీ ఎలా ప్రయత్నం చేయాలి, దానికి ఓరియంటేషన్, దాని ప్రిపరేషన్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మెలకువల్ని పాటించాలి అనేటువంటి రకరకాల ఉపయుక్తమైనటువంటి అంటే ఏమంటాం ఉపయోగపడేటువంటి విషయాలను తీసుకొని కొన్ని రోజులు క్లాసెస్ కండక్ట్ చేశారు. ఇప్పుడు 3rd సెమిస్టర్ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని ఈ ఎగ్జామ్స్ పీరియడ్ లో దాన్ని తాత్కాలికంగా ఆపేశారు. సో మేము అంటే సేమ్ మాకు ఒకే ఇన్స్టిట్యూషన్ కాబట్టి మన స్టూడెంట్స్ కూడా ఉమెన్స్ కాలేజ్ నుంచి కూడా కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకి కూడా ఇటువంటి కార్యక్రమంలో జాయిన్ అయితే ఎంతన్నా సరే కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము కృష్ణవేణి మేడం అప్రోచ్ అయితే, మీ మేడం గారు మా దగ్గర కూడా ఇంతమంది విద్యార్థులు ఉన్నారు సార్, మీకు వీలైతే మా పిల్లలు కూడా జాయిన్ అవుతారు, రోజు సాయంత్రం ఈవినింగ్ 6 నుంచి ఆ టైమింగ్ సార్ చెప్తారు, ఆ టైంలో 1 hour 1.5 hour గైడెన్సెస్, దాంట్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ వరకు సార్ డీల్ చేసి చెప్తున్నారు. సో ఈ కార్యక్రమంలో భాగంగానే మా కళాశాల నుంచి 2 విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలనుకునే దానిలో భాగంగా బైజూస్ వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు, నేషనల్ టెస్ట్ పెట్టారు. దానిలో 2 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి ఇయర్లీ 1 lakh పైన ఉన్నటువంటిది 4 సంవత్సరాలు కలిపి 84,000 కి ఫీజు కడితే సరిపోతుంది. సో దానికి సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్, స్టడీ మెటీరియల్ కానీ అన్ని రకాల గైడెన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. సో అటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన కళాశాల విద్యార్థులు కూడా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఒక ప్రతిపాదనతో వచ్చాము. దానికి మీరందరూ కూడా మంచి అంటే ఈ యొక్క సెల్ యొక్క గైడెన్స్ ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో మీరందరూ వచ్చి జాయిన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ నాన్న. So now I invite Mr. Krishnaveni madam and all our beloved students. So now I am inviting Sri Sukumar Garu to deliver his extension lecture. Thank you, Nana. Good morning, sir. Sukumar, sir. Madam, very good morning, madam.
At the outset, very cordial good morning to everyone. And not only that, I would like to stress upon two important aspects here and in this point of time. For the past 1.5 decade, I knew Madam Krishnaveni Madam very well. She has been the harbinger of change, a great reformist and a great woman of development in multidimensional and multi-perspective. And certain times she is a warrior and she's a whatnot everything, a multifaceted personality. So at this point of time, I feel that you students are fortunate enough to have such a great personality as your faculty member. And here I would like to extend my cordial gratitude and thanks to the principal madam, Dr. G. Padmavati madam. Madam has been very cordial and the way received us very wonderful and marvelous. So as a students of Women's Government Degree College, Government Degree and PG College, and I wish you all, before I could switch over to my lecture, and I want to create awareness on the Constitution as well as the civil services, particularly women is never inferior to anything. So విద్య ఇసుకులు వినయములు, వినయమును బడియు బాధ్రత, బాధ్రత వలన ధనము, ధనము వలన ధర్మము, దానిము వలన నహి హాముష్ముక సుఖములందు నరుడు. So a great recitation of a wonderful poem which has been really analyzing, illustrating or elucidating the value of the education. So here education means not only confined to paper, it has been very much confined to the inculcation and enhancement of skill and knowledge, etc. Particularly, we have been living in the era of 21st century. This 21st century is a era of knowledge, information and communication technology. On the other hand, the globe has posed certain challenges also. So now I want to explain you the importance of the constitutional aspects. So, madam, am I comfortable? Are you comfortable with only English? Bilingual do you want? Bilingual is better, sir. Yeah, so thankful to you, ma'am. You kindly bear with my Telugu because my Telugu, it's a little, you try to understand me. So, మనం ఒకసారి if we go back to 300 to 400 years back, the whole globe has been dominated by the important factors. These factors are political as well as economic and social factors. So సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఈ భూగోళాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. దానిలో భాగంగానే మనకి పారిశ్రామిక విప్లవము సంభవించింది. సో ఈ పారిశ్రామిక విప్లవం ముఖ్యంగా యూరోప్లోని తర్వాత యూరోప్లోని ఇంపార్టెంట్ దేశాల్లోని ఈ పారిశ్రామిక విప్లవము అనేక రకాల మార్పులను తీసుకురావటం జరిగింది. పారిశ్రామిక విప్లవానికి ముందు, పారిశ్రామిక విప్లవానికి తర్వాత ఒక్కసారి సమాజాన్ని చూసుకుంటే పరిణితితో పాటుగా సౌకర్యవంతమైన సమాజ ఏర్పాటుకు పారిశ్రామిక విప్లవము ఎంతో సహకరించింది. అయితే ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్గా నేనేమంటాను అంటే, పారిశ్రామిక విప్లవము సమాజము యొక్క సౌకర్యవంతమైన సమాజాన్ని సృష్టించింది, కానీ మనిషి జీవిస్తున్న పర్యావరణానికి శాపంగా మారింది. ఆ క్రమంలో భాగంగానే మనము ఈరోజు ఇన్ని సమస్యలు ఫేస్ చేసుకుంటున్నాం. అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా కొంతవరకు అంటే గివెన్ సిచ్యువేషన్లోని గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఓవర్కమ్ చేయాలి అంటే వీ నీడ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్.
సో కాబట్టి ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హూ గాట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ colonialism, అంటే వలసవాద విధానం ద్వారా అణిచివేతకి గురయ్యి రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా కొన్ని దేశాలు స్వాతంత్రాన్ని సముపార్జించాయి. ఈ స్వాతంత్రాన్ని సముపార్జించిన ఈ దేశాలు ఆయా దేశాలని తిరిగి పునర్నిర్మాణం చేసే క్రమంలో, అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాజాన్ని, సమసమాజాన్ని చేసే క్రమంలోని కొంతవరకు సఫలీకృతమైనాయి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలు లేదా సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు లేదా అధికారులు తమ యొక్క చేతని అందిస్తూ ఉన్నారు. అయితే మనం ఒక్కసారి ఈ కలోనియలిజాన్ని చూస్తే, ముఖ్యంగా ది సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆఫ్ బిజినెస్, ముఖ్యంగా పోర్చుగీస్ వారు కానీ, తర్వాత స్పెయిన్ వారి యొక్క వ్యాపారానికి సంబంధించిన విజయవంతమైన కథలు లేదా ఉపమానాలు విన్న తర్వాత యూరోప్లోని గ్రేట్ బ్రిటన్ వారు, ముఖ్యంగా బ్రిటిష్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత మనకి ఫ్రెంచ్ వారు ప్రపంచం మొత్తం కూడా వ్యాపారం చేయటానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళలో సఫలీకృతులయ్యారు. దే సక్సీడెడ్ ఇన్ దట్ అటెంప్ట్ ఆల్సో. సో ఇన్ ద సేమ్ వే ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, initially they were named with Merchant of Adventurers. In the year 1599, they named as Merchant of Adventurers. సాహస వ్యాపారస్తులుగా ఉండి 1600 సంవత్సరంలోని ఈస్ట్ ఇండియా కంపెనీగా నామకరణం చేయటం జరిగింది. సో ఈ విధంగా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలము వ్యాపారము కోసమే భారతదేశానికి వచ్చారు. ఆ టైంలోని మొఘలాయి చక్రవర్తులైన జహంగీర్ భారతదేశంలో పాలన చేస్తున్నాడు. సో ఆ విధంగా వాళ్ళు వ్యాపారానికి సంబంధించిన రైట్స్ని సంపాదించుకొని చిన్నగా, ముఖ్యంగా ది ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాడ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ బిజినెస్ ఇన్ కాటను, సిల్క్ ఇంపార్టెంట్ అన్నమాట. కాటన్ చాలా ఇంపార్టెంట్, సిల్క్ కూడా చాలా ఇంపార్టెంట్, తర్వాత టీ, కాఫీ, తర్వాత సుగంధ ద్రవ్యాలు, దే ఆర్ వెరీ వాల్యుబుల్. సో ఈ సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా మనకి కేరళ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా లభ్యమయ్యాయి అన్నమాట. సో దీనికోసమే మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వారు వాస్కో డి గామా నావిగేటెడ్ టు ఇండియా, కాలికట్ అంటారు. సో ఆ విధంగా యూరోపియన్స్ భారతదేశానికి కేవలము వ్యాపారం కోసమే వచ్చారు. అయితే ఇక్కడ నేను ఒక మాట మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సీక్వెన్స్ అంటే ఎవరు ఎలా వచ్చారు ఏంటి అన్నది ఒక సీక్వెన్స్ మీరు తెలుసుకోవాలి. సో పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, తర్వాత డానిష్ వారు, ఫ్రెంచ్ వారు, ఈ విధంగా ఈ 5 రకాల దేశస్తులు భారతదేశానికి వచ్చారు. వచ్చేసి రకరకాల వ్యాపారాలు చేశారు. సో అయితే ఆ రోజు భారతదేశము చాలా రిచ్ కంట్రీ. ఈవెన్ నవ్ ఆల్సో we have a wonderful and rich heritage and culture. మన యొక్క ఔన్నత్యము కానీ, మన యొక్క సంస్కృతి కానీ చాలా గొప్పది. సో వీఆర్ 2 ways, వీఆర్ రియల్లీ బ్లెస్డ్. One is we are the intellectual people in India, as well as we have the rich resources అన్నమాట. So ultimately the battle of Plassey, it is very 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 important, and the battle of Buxar. ఈ 2 యుద్ధాల తర్వాత, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అండ్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని ఒక్క వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు రాజకీయం కూడా స్ట్రెంథెన్ అయిపోయి ఆ విధంగా ఆ రోజుల్లోని ఒక్కసారి బెంగాల్ ప్రాంతము,
తర్వాత బాంబే ప్రాంతము, మద్రాస్ ప్రాంతము, తర్వాత అదేవిధంగా బీహార్ ప్రాంతము, ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా మంచి సామ్రాజ్యాలు ఉండేవి. సో ఈ సామ్రాజ్యాలని, ఈ రాజులనంతా కూడా బ్రిటిష్ వాళ్ళు ఓడించేసి తమ యొక్క హస్తగతం చేసుకున్నారు. సో ఆ విధంగా 1765 నుంచి కేవలం వ్యాపారమే కాకుండా భౌగోళికంగా అంటే పొలిటికల్లీ అండ్ జియోగ్రాఫికల్ ఆల్సో దే క్యాప్చర్డ్ ఇండియా. సో లైక్ దట్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ పొలిటికల్ రైన్ ఆర్ టెరిటోరియల్ రైన్ ఓవర్ ది ఇండియన్ టెరిటరీ. సో ఆ విధంగా సుసంపన్నమైన తర్వాత ఔన్నత్యమైన సంస్కృతి, ఆచార వ్యవహారాలు కలిగిన భారతదేశాన్ని వాళ్ళు రాజకీయంగా క్యాప్చర్ చేసుకున్నారు. సో క్యాప్చర్ చేసుకొని ఆ విధంగా ఏం చేశారంటే భారతదేశంలోని మిగతా యూరోపియన్ వాళ్ళందరి మీద కూడా ఆధిపత్యం చలాయించేసి భారతదేశాన్ని పాలన కొనసాగించడం జరిగింది. అంటే రాజకీయంగా పాలన కొనసాగించారు. సో ఆ విధంగా ఆ టైంలో భారతదేశంలోని 2 రకాల సంస్థానాలు ఉండేవి. ఒకటి బ్రిటిష్ సంస్థానాలు, ఇంకొకటి స్వదేశీ సంస్థానాలు ఉండేవి. సో ఈ విధంగా బ్రిటిష్ సంస్థానాలని, స్వదేశీ సంస్థానాలు అనేసి విడదీయటం అనేది జరిగింది. అయితే నేను ఇంతకు ముందు చెప్పాను, అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ ఈజ్ ద ఫ్యూల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఒక దేశము సుసంపన్నంగా ఉండాలి అంటే ఆ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు మరియు పాలన కూడా చాలా స్ట్రెంగ్థెన్ గా ఉండాలి. అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలోని ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ని కలిగి ఉండటం కొరకు మొట్టమొదటిసారిగా వారెన్ హేస్టింగ్స్ అనే గవర్నర్ జనరల్ ఏం చేశాడు అంటే భారతదేశంలోని కలెక్టర్ అనే పదవిని ప్రారంభించటం అనేది జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. సో మీరు డిగ్రీ చదువుతున్నారు, ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ద గ్లోబ్ ఈజ్ వెరీ ఓపెన్. తర్వాత సమాచారము అనేది అంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన సమాచారం యు ఆర్ గెట్టింగ్ వెరీ యాంపుల్ అనమాట. సో ఆ క్రమంలోనే సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలు రాయటం అనేది చాలా గొప్ప విషయం. సో యూత్ అలాంటి పోటీ పరీక్షలకి సన్నద్ధం అవటం కూడా గొప్ప విషయం. సో ఈ విధంగా ఒకసారి బ్రిటిష్ రాజ్యంలో ముఖ్యంగా వారెన్ హేస్టింగ్స్ laid the foundation for civil services in India. అయితే ఈ సివిల్ సర్వెంట్స్ అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అండ్ అప్పట్లోని భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి లేదా రాజుకి పన్ను వచ్చేది. ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చూడాలి. దెర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్ ఆర్ దేర్. ఈ అన్ని రిసోర్సెస్ లోకెల్లా natural resources and human resources are very very important. So the earth is divided into core, crust and mantle. 3 లేయర్స్ గా ఉంటుంది. ఇది మనకి అద్భుతమైన రిసోర్సెస్ ని ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట. సో ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశంలో ఉన్న రిసోర్సెస్ ని చాలా అద్భుతంగా ఎక్స్‌ప్లాయిటేషన్ చేయటం అనేది జరిగింది. సో ఆ క్రమంలోనే వాళ్ళకి మంచి ట్యాక్స్ సిస్టమ్ కొరకు మంచి అడ్మినిస్ట్రేటర్స్ కావాలి కాబట్టి దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే ఒక వారెన్ హేస్టింగ్స్ సివిల్ సర్వెంట్స్ అంటే కలెక్టర్ అనే పదవిని క్రియేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలని రిఫార్మ్ చేశారు, మాడిఫై చేశారు, రేషనలైజ్ చేశారు. ఎవరు అంటే చార్లెస్ కార్న్వాలిస్. సో అందుకనే చార్లెస్ కార్న్వాలిస్ ని హీఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటారు. హీఈస్ ద వన్ who refined, rationalized, modernized and reformed. And in addition to that, he is the person who introduced 2 divisions of the Indian civil services, covenanted and uncovenanted. ఆ విధంగా
సివిల్ సర్వీసెస్ కి సంబంధించి అద్భుతమైన రిఫార్మ్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సో కాబట్టి వారెన్ హేస్టింగ్స్ అండ్ చార్లెస్ కార్న్వాలిస్ ఆర్ ది హార్బింజర్స్ ఆఫ్ ది ఇండియన్ సివిల్ సర్వీసెస్. సో ఇకపోతే ఆ క్రమంలోనే 18 బికాస్ ఇక్కడ ఇంకోటి గమనించాలి. సో రెగ్యులేటింగ్ యాక్ట్, సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, I want to bring two important aspects to the kind notice of the students that 1858 అంటే అకార్డింగ్ టు విడి సావర్కర్ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటారు. అంటే సిపాయిల తిరుగుబాటుని ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చే అంతవరకు కూడా భారతదేశాన్ని భౌగోళికంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన చేసింది. ఎప్పుడైతే ఈ సిపాయిల తిరుగుబాటు వచ్చిందో దాని తర్వాత భారతదేశాన్ని ఎవరు బ్రిటిష్ రాణి ఆధ్వర్యంలో పాలన జరగటం అనేది జరిగింది అన్నమాట. అంటే కంప్లీట్ గా బ్రిటిష్ రాజులోకి వెళ్ళిపోయి ఇక్కడ వైస్ రాయ్స్ ని నియమించడం అనేది జరిగింది. సో ఈ రెండు చేంజెస్ మీరు భవిష్యత్తులో నేను చెప్పబోయే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కి చాలా ఉపయోగపడతాయి. సో ఈ విధంగా భారతదేశంలోని బ్రిటిష్ గవర్నమెంట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక రిఫార్మ్స్ చేసిందనమాట. ఈ రిఫార్మ్స్ లోని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ కూడా చేయటం జరిగింది. దాని తర్వాత అన్ నెంబర్ ఆఫ్ 1813, 1833 ఆ విధంగా కొన్ని చార్టర్ యాక్ట్స్ కూడా చేయటం జరిగింది. దాని తర్వాత 1858లో ఎప్పుడైతే మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు వచ్చిందో, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఐ వాంట్ టు టెల్ హియర్. అసలు మెయిన్ సిపాయిల తిరుగుబాటు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులోని ప్రథమము ఏమిటి అంటే, సో పంది కొవ్వు, ఆవు కొవ్వుతో చేసిన క్యాట్రిడ్జెస్ ని అంటే తుపాకీలోని ఇవి వాడటం అనేది అప్పుడున్న భారత సైనికులు వ్యతిరేకించారు. ఆ క్రమంలో భాగంగానే బరంపూర్లోని ఆ విధంగా సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా మంగల్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సైన్యానికి అగెనిస్ట్ గా ఎదురు తిరగటం జరిగింది. బట్ లేటర్ హీ వాజ్ షాట్ డెడ్ బై ది బ్రిటిష్ ఆర్మర్డ్ ఆఫీసర్. సో దట్ పేవ్డ్ వే అనమాట. దానితో పాటుగా ఇంకా చాలా రకాలుగా ఎక్స్ప్లాయిటేషన్, ముఖ్యంగా ఇక్కడున్న సన్న చిన్నకారు రైతులను, తర్వాత కుటీర పరిశ్రమలను, అదే విధంగా ఎక్కువ ట్యాక్స్ విధించటము, తర్వాత ఓన్లీ జమీందారులను మంచిగా, ముఖ్యంగా 1859, 60లో ఒక్కసారి చూస్తే అక్కడ బ్లూ అంటే నీలిరంగు పంట బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో పండించేవాళ్ళు అనమాట. అక్కడ రైతుల్ని చాలా దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ సిపాయిల తిరుగుబాటుకి చక్కటి బీజాన్ని వేశారనమాట. సో ఆ విధంగా మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 నుంచి పాలనంతా కూడా బ్రిటిష్ వాడి చేతికి వెళ్ళటం జరిగింది. సో 1858ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858 అంటారు. ఈ యాక్ట్ తర్వాత పాలనంతా కూడా బ్రిటిష్ వాడి చేతిలోకి వెళ్ళింది. దాని తర్వాత కూడా 3 ఇంపార్టెంట్ యాక్ట్స్ హ్యావ్ బీన్ పాస్డ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్. అవి 1909 సంస్కరణ చట్టము, 1919 సంస్కరణ చట్టము, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, దాని తర్వాత 1947 ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ అంటారు. సో ఈ టైంలోని ఐ వాంట్ టు ఫోకస్ యూ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పర్టైనింగ్ టు ది రిఫార్మ్స్ ఇన్ సివిల్ సర్వీసెస్. ముఖ్యంగా భారతదేశంలోని 1854లో లార్డ్ మెకాలే ఏం చేశాడు అంటే, సో సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ కి సంబంధించి కొన్ని సూచనలు చేయటం అనేది జరిగింది అన్నమాట. సో ఈయన బ్రిటిష్ పార్లమెంటులో సెలెక్ట్ కమిటీలో మెంబర్గా, ఒక ఇంటలెక్చువల్ మెంబర్గా లార్డ్ మెకాలే సంస్కరణలు ప్రవేశపెట్టాడు. సో ఆ సంస్కరణలోని భాగంగానే
భారతదేశంలోని కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ నిర్వహించాలి అనేసి అనుకున్నారు. సో ఆ విధంగా 1854లో లార్డ్ మెకాలే సిఫార్సుని ఆధారం చేసుకొని 1855 ఆన్వర్డ్స్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ని పోటీ పరీక్షలను ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ రోజుల్లో మాక్సిమం ఏజ్ 23 ఇయర్స్ ఉండేది, మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండేది. ఆ విధంగా ఆ పరీక్షలు ఆ రోజు లండన్లో మాత్రమే నిర్వహించేవారు. అయితే భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా 1864లో సత్యేంద్రనాథ్ ఠాగూరు, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సోదరుడు, మొట్టమొదటిసారిగా సివిల్ సర్వెంట్ అవుతాడు. సో అప్పుడు సిలబస్ అంతా కూడా యూరోపియన్ హిస్టరీకి సంబంధించిన కంటెంట్ ఉండేది. అది భారతీయులకు అంత ఉపయోగకరంగా, తర్వాత తెలుసుకోవటానికి ఎటువంటి మౌలిక వసతులు అంటే బుక్స్ కానీ ఇవన్నీ మెటీరియల్ కానీ అవైలబుల్ అయ్యేది కాదు. బట్ ఈవెన్ దెన్ సచ్ ఏ డిఫికల్ట్ టైమ్స్ లో కూడా ఆయన సక్సెస్ అవటం జరిగింది. సో ఆ విధంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలను కేవలం లండన్లోనే నిర్వహించేవారు. అయితే భారతీయ చైతన్యవంతం కలిగిన విద్యార్థులు ఆ పరీక్షలు రాయటానికి చాలా కష్టపడేవాళ్ళు. సో ఏది ఏమైనప్పటికీ కూడా 1864లో వి గాట్ వండర్ఫుల్ సక్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. సో ఆ విధంగా చిన్నగా భారతీయ ప్రజలు పోటీ పరీక్షలు రాయటం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ ఆల్సో హియర్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో పాలన చేపట్టిన దగ్గర నుంచి డైరెక్టర్స్ కంపెనీకి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి డైరెక్టర్స్ ఆఫ్ కంపెనీ ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీస్ కి సంబంధించిన ఉద్యోగుల్ని అపాయింట్ చేసేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా లార్డ్ మెకాలే సిఫార్సులను ఆధారం చేసుకొని ఇట్ ఈస్ రీప్లేస్డ్, అంటే దాన్ని ప్యాట్రనైజ్ సిస్టమ్ అంటారనమాట. సో ముఖ్యంగా అక్కడ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన కానీ తెలిసిన వాళ్ళని కానీ పొలిటికల్ లాయలిస్టులను కానీ అపాయింట్ చేసేవాళ్ళు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఓన్లీ ఆఫ్టర్ ది రిఫార్మ్స్ అండ్ సజెషన్స్ గివెన్ బై లార్డ్ మెకాలే మెరిట్ బేస్డ్ సిస్టమ్ అనేది వచ్చింది. సో ఆ విధంగా 1855 నుంచి మెరిట్ బేస్డ్ సివిల్ సర్వీసెస్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ సివిల్ సర్వీసెస్ మన దేశంలోని కూడా పరీక్షలు నిర్వహించాలి అనేసి బాగా ప్రెషరైజ్ చేయటం అనేది జరిగింది. సో ఆ క్రమంలో భాగంగా మొట్టమొదటి ప్రపంచ యుద్ధం, డూ యు నో స్టూడెంట్స్ when the first world war took place? Which year in between the first world war took place, Nana? 1914. Yeah, 1914. Probably they saw Dikshita. I could able to hear that. Okay. Which year, Nana, it took place? 1914 to 1917. 1918. Yeah, 1914 to 1918. So ఆ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పడింది, వరల్డ్ రినౌడ్ ఆర్గనైజేషన్. Can anyone tell me what's the important organization? Of course, that was not last long also, and that did not garner the faith of the then countries across the globe. ఏంటది? 1919లో ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఆ ఆర్గనైజేషన్ ఏంటి నాన్న? నానా జాతి సమితి. యా. సో అయితే ఆ విధంగా మనకి ఆ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా, కెన్ ఎనీవన్ టెల్ మీ 1909 సంస్కరణలు ఏమంటారు తెలుసా? మింటో యా. 1919 మాంటేంగు చెమ్స్ఫర్డ్ సంస్కరణ. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం. ఇక్కడ నేను ఐ వాంట్ టు స్ట్రెస్ వై ఐ రిమైండింగ్ యూ అండ్ వై ఐ హ్యావ్ బీన్ రిపీటింగ్ హియర్ దాట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ది ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా is certain times, not certain times, is the constitution of the borrowed. Some of the important aspects of the constitution, I mean the features of the Indian constitution have been borrowed from different countries. For instance, America, fundamental rights borrowed from Bill of Rights of America. The Supreme Court borrowed from America. The judicial review
borrowed from America. I'll tell you after that, after this one. So in 1935 Government of India, the majority features of the 1935 of Government of India Act have been borrowed and incorporated in the present Constitution of India. So that is the reason why even certain competitive examinations also of the following acts, which is the biggest act, they call the Government of India Act of 1935 is being called as the biggest act enacted by the British Raj. సో ఆ విధంగా 1919 ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత సర్టన్ చేంజెస్ టుక్ ప్లేస్ అక్రాస్ ద గ్లోబ్. అప్పుడు మన వాళ్ళు బాగా ప్రెషరైజ్ చేశారు. మాంటేగ్యూ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ లో భాగంగా భారతదేశంలోని కూడా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేయాలి అనేసి ప్రెషరైజ్ చేయటం అనేది జరిగింది. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ డియర్ స్టూడెంట్స్ దట్ లండన్లోని హెయిల్బరీ అనే కాలేజీలో సివిల్ సర్వెంట్స్ ని ట్రైన్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, ఓకే భారతదేశం అంటే గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ రాజ్ thought that we should organize the competitive examinations in India. So Bharat, according to the reforms of 1919 Montagu Chelmsford Act, రిఫార్మ్స్ ప్రకారము భారతదేశంలోని కూడా ఆర్గనైజ్ చేయాలనేసి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే 1922లోని సో భారతదేశంలోని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ని నిర్వహించటం అనేది ప్రారంభమైంది. తర్వాత భారతదేశంలోని అలహాబాద్ లోని సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలు అనేది నిర్వహించటం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఈ అలహాబాద్ అప్పట్లోని చాలా పవర్ఫుల్ పొలిటికల్ సెంటర్ గా ఉండేది అన్నమాట. ఆ విధంగా అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ సివిల్ సర్వీసెస్ కి సంబంధించి చేసుకుంటూ రావటం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు టెల్ యూ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పర్టైనింగ్ టు సివిల్ సర్వీసెస్. సో ఆ విధంగా భారతదేశంలోని సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత లీ కమిషన్ ని అపాయింట్ చేసి లీ కమిషన్స్ సజెషన్స్ ఆధారంగా భారతదేశంలోని ఒక స్ట్రాంగ్ సివిల్ సర్వీసెస్ ని నియమించాలి అనేసి అనుకున్నారు. ఆ విధంగా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత కూడా భారతదేశంలోని సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ కి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రావటం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని యూపీఎస్సి అన్నారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు. 1950 నుంచి సో భారతదేశంలోని సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించడం కొరకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని 315వ అధికరణం నుంచి 23 వరకు గల అధికరణాలు చాలా స్పష్టంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి వివరించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా సర్ రాస్ బేకర్ అనే ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ గా నిర్వహించడం జరిగింది 1922లోని. నౌ వి విల్ సీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత వాట్ ఆర్ ద చేంజెస్ టుక్ ప్లేస్. యు నో ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్సీ. డూ యు నో who drafted the Constitution of India? Who pioneered the drafting? Dr. Ambedkar. Yeah, Dr. B.R. Ambedkar pioneered the and at the same time it took 2 years 11 months 18 days. And at the same time when we celebrate the Constitutional Day, what is the date on which we celebrate the Constitutional Day? January 26. January 26. No, Nana. No, November, Nana. November 1st, 1946. Nana, November 26, Nana. Yes. Lions Day also. Yeah, November. See, I want to tell you here. See, I'm little hasty. Whether again, I'll take with the kind permission of Principal Madam and Krishnaveni Madam. Again, I'll take you also. But I'm little hasty. Endukante time first time. No, that's the reason why. Ikkada 2 things you have to keep in mind, Nana.
ది ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈస్ దేర్. దాన్ని తెలుగులో రాజ్యాంగ పరిషత్తు అంటారు. ఏ దేశమైనా సరే, ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ టూ థింగ్స్ ఆల్సో. ది నేచర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. నేచర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ స్టేట్ ఈజ్ ప్రజాస్వామ్యము. ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ మనకి పార్లమెంటరీ తరహా విధానం ఉంది. అయితే మనకి స్వాతంత్రం వచ్చే టైంలోనే, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఐ గో విత్ ది కొటేషన్ గివెన్ బై అబ్రహాం లింకన్. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే పరిపాలించబడేదాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఆఫ్ ద పీపుల్, బై ది పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. అయితే ఈ ప్రజాస్వామ్యములోని మనకి గమనించాల్సిన అంశం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బేసిక్ లా ఆఫ్ ద ల్యాండ్. సో మనకి లెజిస్లేటివ్ బాడీస్ ఆర్ దేర్. ఫర్ ఇన్స్టాన్స్, మన గవర్నమెంట్కి దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఆర్ దేర్ టు ది గవర్నమెంట్. They are legislature, executive and judiciary. These 3 are the important organs to the government. And at the same time, ప్రభుత్వం మనకి ఒక రాజ్యానికి కూడా 5 రకాల ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం, అంతర్జాతీయ గుర్తింపు అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్తు ద్వారా, రాజ్యాంగ పరిషత్తుకి 10 లక్షలకి ఒక్కళ్ళు అనేసి నేను మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే పూర్తిగా డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు నేను సివిల్ సర్వీసెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ లిటిల్ ఫాస్ట్ అన్నమాట. సో రాజ్యాంగ పరిషత్తు చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్తు ద్వారా మనకి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. అయితే మనకి కెన్ ఎనీవన్ టెల్ మీ రాజ్యాంగ పరిషత్తుకి అధ్యక్షుడు ఎవరో తెలుసా నాన్న? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఎవరు నాన్న? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. ఓకే, మీరు సడన్ గా అనే సర్కిల్ ఇదై ఉండొచ్చు. అయితే కాబట్టి ఆ రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో మనకి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం అన్నమాట. ఈ రాజ్యాంగము నవంబరు 26, 1949లో రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఆమోదం పొంది జనవరి 26, 1950లోని అమల్లోకి వచ్చింది. సో ఇంతకుముందు జనవరి 26 అన్నారు. ఆ జనవరి 26ని మనము రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ అంటే ఇక్కడ అంశం ఏంటంటే దేశాధినేతను ప్రజలు ఎన్నుకోవటము. నెంబర్ 2, రాజ్యాంగము అమలులోకి రావటము. దాన్నే రిపబ్లిక్ అనేసి అంటారు అన్నమాట. అంటే పీపుల్ ఆర్ సుప్రీం అండ్ పీపుల్ ఆర్ ఎంపవర్డ్. దేశాధినేతను ప్రజలే ఎన్నుకుంటారు. అట్ ద సేమ్ టైం దేశానికి ఒక ఉన్నతమైన రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగ శాసనమే మౌలిక శాసనము. ఆ శాసనము రాజ్యాంగం ఎలా నలవాలో తెలియజేస్తుంది. సో ఈ విధంగా ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్. సో వెరీ డెలిబరేట్లీ the Constitution of India written. Of course, some of the important aspects or the features of the Constitution of India have been borrowed different countries. Of course, UPSC. I want to tell you UPSC here. Union Public Service Commission. According to the constitutional articles from Article 315 to 323 Constitution of India prakaramu, manaki every country is having the constitution as well as the Public Service Commission. సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేయటం కోసము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. రాష్ట్రాలకి ఉద్యోగులను నియామకం చేసుకోవటం కోసం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఒకవేళ కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఉమ్మడిగా ఉండాలి అంటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉండవచ్చు. తర్వాత ఇప్పటికీ మనకి 3 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. We have so far 3 all India services. ఎవరైనా చెప్పగలుగుతారా నాన్న? వాట్ ఆర్ దే 3 all India services? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో అంశం గమనించాలి. అఖిల భారత సర్వీసులు ఇవి రాష్ట్రాలకు సంబంధించినవి. ఒకవేళ
ఏదైనా కొత్త అఖిల భారత సర్వీస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే రాజ్యసభ తీర్మానం ప్రకారం ఆర్టికల్ 312 ప్రకారం రాజ్యసభ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించి లోక్సభలో ప్రవేశపెట్టి లోక్సభ కూడా ఆమోదిస్తే ఆ రోజు నుంచి మనము కొత్త అఖిల భారత సర్వీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అఖిల భారత సర్వీస్ని రూపొందించడం కొరకు రాజ్యసభకి ఎందుకు అధికారం ఇవ్వటం జరిగింది అంటే, సో రాష్ట్రాలన్నీ కూడా రాజ్యసభ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాయి. తర్వాత ఈ అఖిల భారత సర్వీసులు కూడా రాష్ట్రాలలో పనిచేస్తారు. నా we will see the civil services pattern of exam. ఇంకొక 5-10 minutes లో I will finish it up అన్నమాట. సో సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ మనకి సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ అనేది 3 types లో ఉంటుంది, అంటే 3 phases లో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ పరీక్షని, మెయిన్ పరీక్ష అని, ఇంటర్వ్యూ అని. ఇంటర్వ్యూనే మౌఖిక పరీక్ష అనేసి అంటారనమాట. కెన్ ఎనీ వన్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఐడియా పర్టైనింగ్ టు దిస్? మీలో ఎవరికైనా దీని గురించి కొంచెమైనా అవగాహన ఉందా నాన్న? ప్రాబ్లీ యూ విల్ బి హ్యావింగ్ సమ్ ఐడియా. అయితే ఇక్కడ సివిల్ సర్వీసెస్ పరీక్షని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. మనకి స్వాతంత్రము రాకముందు దీన్ని ICS ఇండియన్ సివిల్ సర్వీసెస్ అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత UPSC ద్వారా సివిల్ సర్వీసెస్ పరీక్షల్ని నిర్వహించడం అనేది జరిగింది. అంటే అప్పుడు IAS ఆఫీసర్ ఉండేవాళ్ళు కాదు, ICS ఆఫీసర్ ఉండేవాడు. ఇప్పుడు IAS ఆఫీసర్ ఉండేవాడు అనమాట. సో ఇంకా నేను ఐ స్విచ్ ఓవర్ టు ది ICS. Yeah. After Satyendranath Tagore, even Subhash Chandra Bose ji also got through the civil services. Tanu kuda ICSE officer ga panchesadu. So he is the మనకి ఒక సైన్యాన్ని కూడా స్టార్ట్ చేయటం జరిగింది అనమాట. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని. అండ్ హీ కాంట్రిబ్యూటెడ్ ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ ఫర్ ది రెమాన్సిపేషన్ ఆఫ్ ఇండియాస్ స్ట్రగుల్ అనమాట. సో వీ విల్ సీ నౌ ది సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్. సో మొట్టమొదటి సివిల్ సర్వీసెస్లోని 2 పేపర్లు ఉంటాయి. దీన్నే ప్రిలిమినరీ పరీక్ష అంటారు. మొదటి పేపర్ ఏమో జనరల్ స్టడీస్ ఉంటుంది. తర్వాత రెండో పేపర్ ఏమో CSAT అంటారు, సివిల్ సర్వీసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఇది కూడా 200 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ 200 మార్క్స్ ఉంటుంది, CSAT కూడా 200 మార్క్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అంశం గమనించాలి నాన్న, CSAT ఈజ్ ఏ లిటిల్ డిఫికల్ట్ ఎగ్జామ్. ఇందులోని మనకి ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీద కొంచెం గ్రిప్ సంపాదించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ముఖ్యంగా మీకు సంబంధించిన అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ చదివితే చాలు. డోంట్ వరీ, యూ నీడ్ నాట్ వరీ. దాంతో పాటుగా అర్థమెటిక్స్ రిలేటెడ్ సంబంధించిన కంటెంట్స్ కూడా ఉంటాయి. దీన్నే CSAT సివిల్ సర్వీసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఇది కూడా 200 మార్క్స్ కి. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ 200 మార్క్స్, పేపర్ 2 సివిల్ సర్వీసెస్ CSAT 200 మార్క్స్, రెండు కలిపి 400 మార్క్స్ కి. అయితే ఈ CSAT పరీక్షకి సంబంధించి 33% మార్క్స్ తెచ్చుకోవాలి. 33% మార్క్స్ ఫిక్స్డ్ ఫర్ ది క్వాలిఫైయింగ్. అంటే ప్రిలిమ్స్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసుకోవడానికి అర్హత ఉంటుంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలోని జనరల్ స్టడీస్ లో రెండో భాగమైన CSAT సివిల్ సర్వీసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ లో 33% మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. అది తెచ్చుకున్నప్పుడు మాత్రమే మనకి మెయిన్స్ పరీక్ష రాయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎయిదర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ మీడియం, బోత్ మీడియంలో మాత్రమే అడగటం అనేది జరుగుతుంది. తర్వాత బ్లైండ్ క్యాండిడేట్స్ కి ఒక 20 minutes ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే ప్రిలిమ్స్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని మెయిన్స్ పరీక్ష రాయటానికి ఆస్కారం ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే మెయిన్స్ పరీక్షలోని జరుగుతుంది. అంటే మన మదర్ టంగ్, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగులో 300 మార్క్స్ కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. అంటే ఇవన్నీ కూడా మెయిన్స్ లో భాగం. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. అంటే ఈ పరీక్షలో కేవలము క్వాలిఫై మాత్రమే అవ్వాలి. దానితో పాటుగా
రెండో పేపర్గా ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఇది కూడా 300 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా క్వాలిఫై అవ్వాలి. అంటే మనము ఒక్కసారి ప్రిలిమ్స్లో 2 పేపర్లు, జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2ని సిసాట్ అంటారు. దాన్నే సివిల్ సర్వీసెస్ ఎప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఆ 2 క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వస్తాము. మెయిన్స్లోని మనకి ఫస్ట్ పేపర్ 1గా మదర్ టంగ్ ఉంటుంది, పేపర్ 2గా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇవి 2 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఈచ్ పేపరు 300 మార్క్స్ ఉంటుంది. ఇవి కేవలం క్వాలిఫై మాత్రమే అవ్వాలి. ఇకపోతే మెయిన్స్ పరీక్షలో మార్కులు కౌంట్ చేసే పేపర్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. విల్ స్టార్ట్ విత్ ఎస్ఏ. పేపర్ 1 ఎస్ఏ ఉంటుంది. ఇది 250 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 జనరల్ స్టడీస్ అంటారు. ఇది కూడా 250 మార్క్స్కే ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ 1, పేపర్ 2 జనరల్ స్టడీస్ 1, ఇది 250 మార్క్స్కి ఉంటుంది. ఇందులోని ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ అనేవి అడుగుతారు. తర్వాత పేపర్ 3 జనరల్ స్టడీస్ 2 అంటారు. దీంట్లోని గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. ఇవి కూడా 250 మార్క్స్కి కండక్ట్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 4, దీన్ని జనరల్ స్టడీస్ 3 అంటారు. ఇందులో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే కాంటెంట్స్ ఉంటాయి. ఇది సిలబస్ అన్నమాట. ఇది కూడా 250 మార్క్స్కే నిర్వహిస్తారు. తర్వాత నెక్స్ట్ పేపర్ 5 జనరల్ స్టడీస్ 4, దీనిలో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది కూడా 250 మార్క్స్కి నిర్వహించటం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఒక ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఈ ఆప్షనల్ పేపరు డివైడెడ్ ఇంటూ 2 పేపర్స్. 6th పేపర్గా, యాజ్ ఎ 6th పేపర్గా 2 ఆప్షనల్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షనల్లో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 క్యారీస్ 250 మార్క్స్, పేపర్ 2 క్యారీస్ 250 మార్క్స్ అన్నమాట. సో ఈచ్ పేపర్ క్యారీస్ 250 మార్క్స్. అయితే ఏ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే మనకి మెయిన్స్లోనే మీకు నచ్చిన ఒక ఆప్షనల్ రాసుకోవచ్చు. నేను సివిల్ సర్వీసెస్ రాసినప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం ఒక ఆప్షనల్ మాత్రమే ఇవ్వటం జరిగింది. అవేంటంటే అస్సామీ లాంగ్వేజ్, అస్సామీసి, తర్వాత బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, తర్వాత మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడిస్సా, పంజాబీ, సాంస్క్రిట్, సింధ్, తమిళ్, తెలుగు, ఉర్దూ, పర్షియన్, బోడో దేవనగరి, డోంగ్రీ దేవనగరి, మైథిలి దేవనగరి, సంతాలి దేవనగరి. సో ఈ విధంగా ఈ భాషల్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది మెయిన్స్లోని. బట్ అక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన అంశము, ఎక్కువగా ఇంగ్లీష్లోని తర్వాత హిందీ మీడియంలోనే స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. ఈ మదర్ టంగ్ వీటిలో రాసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా మదర్ టంగ్లో రాసి కూడా మనకి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంటెంట్ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇకపోతే సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. సో అప్పుడప్పుడు కొంతమంది బాగా నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకుంటారు, లేదా ఇష్టపడి ఎంచుకొని కూడా పరీక్షలు రాయటం అనేది జరుగుతుంది. ఒకసారి అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, ఆంథ్రోపాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జాగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, లా, మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, జువాలజీ అండ్ లిటరేచర్. ఇంతకుముందు కూడా చెప్పాను నేను లిటరేచర్ను కూడా. సో ఇంతకుముందు నేను చెప్పిన లాంగ్వేజెస్కి సంబంధించిన లిటరేచర్ని కూడా మెయిన్స్లోని ఆప్షనల్గా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంకో అంశం నేను స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. భారత రాజ్యాంగంలోని 7th
షెడ్యూలు 8th షెడ్యూలు చాలా ఇంపార్టెంట్. 8th షెడ్యూలు అధికార భాషల గురించి చెప్తుంది. 7th షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన గురించి చెప్తుంది. కాబట్టి మనకి ఈ 8th షెడ్యూలు రికగ్నైజ్ చేసిన భాషలు ఉన్నాయి కదా, వాటిలోని మనము ఆప్షనల్ గా తీసుకొని రాయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా సివిల్ సర్వీసెస్ పేపరు మెయిన్స్ ఉంటుంది. సో ఎవరైతే మెయిన్స్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూగా తీసుకోవటం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూనే తెలుగులో మౌఖిక పరీక్ష అంటారు. యూజువల్ గా ఫర్ ఇన్స్టాన్స్ 1000 పోస్టులు వేకెంట్ గా ఉంటే 1:2 or 3 అప్పుడు నిష్పత్తిని బట్టి, అంటే యూపీఎస్సీఏ డిసైడ్ చేస్తుంది. ఆ నిష్పత్తిని బట్టి 1:2 1:3 తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటి అంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ఇంటర్వ్యూకి సంబంధించి 275 మార్క్స్ ఉంటుంది. దీన్నే మౌఖిక పరీక్ష లేదా ఇంటర్వ్యూ అంటారు. సో ఇంటర్వ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్వ్యూలో ఒక పర్సన్ యొక్క సైకలాజికల్ అప్రోచ్, యాటిట్యూడ్, బిహేవియర్, తను అడ్మినిస్ట్రేటర్ గా ఉపయోగపడతాడా, అండ్ అట్ ద సేమ్ టైం ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా ఎలా ఫేస్ చేస్తాడు, తర్వాత సమకాలీనంగా కంటెంపరీలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అన్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది సార్ మైక్ మ్యూట్ అయింది. She got muted, sir. సార్ చూసుకోండి ఒకసారి మైక్. సార్ మైక్ చూసుకోండి సార్, వినిపించట్లా. మ్యూట్ అయింది, మీది మ్యూట్ అయింది సార్ మైక్, చూసుకోండి ఒకసారి. Now it's okay, ma'am? ఓకే, యా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. So thankful to you, madam. Within few minutes I'll conclude it. కాబట్టి సో యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్ టు సివిల్ సర్వీసెస్ లో so many jobs are there, అంటే like Indian administrative service, Indian foreign service. Indian foreign service is also very very important. ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనేది సెంట్రల్ సర్వీస్ కింద వస్తుంది. కాబట్టి ఈ సెంట్రల్ సర్వీసెస్ లోని జాయిన్ అయిన వాళ్ళు భవిష్యత్తులోని అంబాసిడర్స్ గా ది ప్లే క్రూషియల్ రోల్ ఇన్ ఇండియాస్ relationship with the neighborhood. Not only that, they'll get an opportunity to work in the international organizations such as UNO లో కానీ, UNICEF లో కానీ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో కానీ, రకరకాల తర్వాత వరల్డ్ బ్యాంక్ లో కానీ, IMF లో కానీ దే వర్క్ అన్నమాట. సో కాబట్టి IFS is also wonderful one. And after that Indian police service, boss of law and order, and దాని తర్వాత IRS, Indian Revenue Service, Customs, Excise, Indian Audit and Account Service, Indian Postal Service, Indian Information Service, like that so many services are there anamata. But the premier services are Indian Administrative Service, Indian Police Service, and Indian Foreign Service anamata. Kabatti I wish you that nowadays girls, I mean women are dominating in the civil services. You know, the greatest creation after God is woman. You know that? So because you have a lot of care, concern, what not. A woman who runs the family knows
the administration as well as the how to maintain the finance. So having lot of exposure on these two important aspects, you will become certainly wonderful administrators. మీరు ఇంకొకటి ఏంటంటే you save the money of home as well as you save the money of the country. So you are far better. So I encourage you, I appeal you that you should prepare well and through it, so that you will become wonderful administrators in the days to come. So before that, before I conclude, చదువది ఎంత కలిగిన రసజ్ఞత చాలుకున్న ఆ చదువు నిరర్ధకం సుమి. So kabatti, to succeed in civil services or like any competitive examination, you should have the stuff. So na appeal entante, study the textbook, not the guide. Study textbook. Textbook knowledge is very important. So with this, from my bottom of the heart, I am so grateful and thankful to Principal Madam, and a special by bowing my head to Krishnaveni Madam, such a stalwart, a great personality, because for development of sections means she is always ready and she allocates a lot of her time for the development of people who are not privileged so far. Madam, I salute you for taking the great initiative, as well as I'm so grateful and thankful to my principal sir, as well as my great Samsero sir, who is the backbone for organizing this program. I'm so grateful and thankful to you. If any queries, please ask me, Nana. Any queries are there, please ask me. And see, once again, I want to tell you very thoroughly if I would get an opportunity, because very detailedly, very comprehensively, I want to give you once again, because I have gone in like that only. Please don't mind. Yeah, please, any questions? Madam? Madam? Sir. Shall we close, madam? Yeah. Any girl want to ask any question, ma? Okay, sir. If you share your number, they can message, sir. Yes, madam. Yes, madam. If they have yes, any query, they can yes, message. madam. Yes, madam. Okay, sir. Thank you. I hope you understood, Nana. Yes, sir. Thank you for this initiative. Yes, sir. Thank you, sir. How did you feel? That is very important. Did I reach you? That is very important. Super cool. మీకు ఏమైనా కంటెంట్ అర్థమైందా, ఉపయోగం ఉన్నదా? That's very Yes, important. sir. Yes, sir. Sir, how can we approach you in future for your guidance? First of all, you be associated with Madam Krishnaveni Madam, because I want to invite to, because we have a WhatsApp group. In that group, I want to invite Madam as a admin, so that Madam will allow you all to join in that civil services group. So you will also listen the civil services classes or civil services foundation classes. So I'll share my number to Madam. Okay, sir. Then anything? So yeah, yeah. Vote of thanks, kada? Anyone? Arshia? మన కాలేజ్ కోసమే సార్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ లెక్చర్ ఇచ్చారు. సో కెన్ యూ గివ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్, अर्शिया और सोनिया? आप हिंदी में बात करिए अर्शिया. सोनिया సార్ మన కోసం మాట్లాడినప్పుడు మీరు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి అమ్మా. ఎనీవన్?
అంటే థ్యాంక్ యూ Mm. Thank you, sir. అట్లానా? Thank you, sir. కొంచెం ఫార్మల్ గా చెప్పండి. So thanks for giving your time, your valuable time to us, sir. Thanks for allocating your time, and it is such an informative session, sir. We are a little bit we have knowledge, but we have no guidance. Thanks for providing for us. And you belongs to another college, but you worked for us today. Thank you so much, sir. And also thank you for Samba Sivarao, sir, for being former for this session, and also to Krishnavani ma'am. Thanks for gathering all the students, and thanks for giving information to us, and thanks to all of my friends who got benefited through this session. Thank you so much, sir. Last Thank- but not least, we have to thankful to our both principals of Principal, both our colleges. thank you. Thank you, sir. Thank you, ma'am. Thank you, sir. Let us continue this. Thank you, ma'am. Thank you, sir. Thank you. Hmm? Okay. So thankful to the students, Nana, for joining. But so prepare for civil services, Nana. It's very useful. Okay, sir. Thank Thank you, sir. Hmm. Nana, please left one by one.